శృంగవరపు కోటలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని పట్టణానికి చెందిన స్వచ్ఛంద సంస్థల క్రీడాకారుల ప్రతినిధులు దొడ్డి సూర్యరావు, యలమంచలి పార్థసారథి, అంబటి యశ్వంత్, న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ, పంచాయతీ వార్డు సభ్యుడు డాక్టర్ చిప్పాడ శేషగిరిరావు, మొహమ్మద్ సమీర్ సందర్శించారు. 3 నెలల క్రితం విశాఖ రహదారి పక్కన కాలువలు నిర్మించే సమయంలో క్రీడా మైదానంలో గుత్తేదారులు డంపింగ్ చేసిన రాళ్లతో కూడిన శిథిలాలను ఇంతవరకు తరలించలేదు. క్రీడా మైదానంలో గడ్డి డొంకలు కూడా నడుమెత్తి వరకు పెరిగి విష సర్పాలకు ఆవాసనంగా మారిపోయింది. విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా ఉంది. అందువలన అధికారులు స్పందించి పాఠశాల క్రీడా మైదానాన్ని సురక్షితమైనదిగా రూపొందించేయాలని అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ పక్కనే పాఠశాల భవనం ఉంది, విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. మరి ఇలా ఇంత భయంకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థుల యొక్క జీవితాలని పణంగా పెట్టి బాలల హక్కుల్ని మనం కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది, ప్రభుత్వాలకి ఉంది, అదేవిధంగా పాలకులకు కూడా ఉంది. మనము విద్యను అందించాలి పిల్లలకు, కానీ అది ఒక పరిపూర్ణ ఆరోగ్యకర భద్రతాయుత వాతావరణంలో కల్పించాలి. ఇట్లా భయంకరమైనటువంటి పాములు తిరిగేటటువంటి ప్రాంతంలో మనము పాఠశాలను మనం నడపలేం ఎంతోకాలం. దయచేసి మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాము, ఇప్పటికైనా సరే వర్షాలు తగ్గాయి, వరదలు ఆగాయి, ఈ డంపింగ్ యార్డుగా చేసినటువంటి ఈ యొక్క ప్రాంతానంతటిని కూడా శుభ్రం చేయండి. మోకాలకు మించి నడుము వరకు పెరిగినటువంటి ఈ గడ్డిని, ఈ తొప్పళ్ళు ఎంత త్వరగా తీస్తే అంత పాఠశాల విద్యార్థులకు మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి ఈ యొక్క మనవని అర్థం చేసుకొని ఈ దిశగా ప్రయత్నం చేద్దాం అందరం. నెల్లూరు